వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఘోరం చోటు చేసుకుంది. పాత చెరువులో భర్తను చంపి ఇంటి ముందే భార్య పాతిపెట్టింది. మృతుడిని హనుమంతుగా గుర్తించారు. సుకన్యతో 2009లో హనుమంతుకు వివాహం జరిగింది. వివాహేతర సంబంధం ఉందనేటువంటి అనుమానంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్త వేధింపులతో అర్ధరాత్రి రోకలి బండతో కొట్టి చంపింది సుకన్య. హనుమంతు శవాన్ని ఇంటి పెరట్లో పూడ్చిపెట్టింది. విషయం బయట చెబితే చంపేస్తానంటూ కూతురు అమృతకు వార్నింగ్ ఇచ్చింది సుకన్య. నా పేరు సందీప్ సార్. మా నాయన ఎక్కడ పోయినాడంటే మా అమ్మ వేరే అమ్మాయిని తీసుకొని పోయినాడని అన్నంగా మళ్ళీ 3 నెలల తర్వాత నా కలంలో కానిచ్చినాడు ఆడు కానిచ్చినాడు అని రాగుల బండి తీసుకొని కొట్టింది సార్. ఇంటికాడే పోయింది సార్. నా పేరు సందీప్ సార్. మా అమ్మ అడిగితే ఇంకొక తీసుకొని పోయినాడని అంటే ఎక్కడ పోయినాడంటే కలంలోనూ నాకేం కానిచ్చినాడు అని కానిచ్చినాడు అన్నాక మళ్ళీ 10 ఫోన్ చేస్తే కలంలో కానిచ్చినాడు అని చెప్పలేదా ఇది అని సార్. వీడు ఇంట్లోనే కొట్టింది, వీడు బయటకు ఉంచింది సార్. రైట్, కళ్యాణదుర్గ మండలంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘోర ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు గల కారణాలకు సంబంధించి సుకన్యని పోలీసులు విచారిస్తున్నారా? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పాత చెరువు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. 4 నెలల క్రితము, దాదాపుగా 4 నెలల క్రితము భర్తను హతమార్చినటువంటి సుకన్య గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఉంచింది. అయితే ఈ భర్త హనుమంతును సుకన్య దాదాపు 4 నెలల క్రితం హతమార్చింది. అయితే ఎవరికి తెలియకుండా ఇంటి పెరట్లోనే తన భర్త యొక్క మృతదేహాన్ని అక్కడ పూడ్చివేసి ఎవరికి తెలియకోకుండా చాలా చాకచక్యంగా వివరిస్తూ వచ్చింది. అంతేకాకుండా తన భర్త కనిపించడం లేదు అనేటువంటి విధంగా కూడా కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అదే అప్పటి నుంచి పోలీసులు హనుమంతు మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. 2009లో వీరికి వివాహం జరిగింది. వీళ్ళది యాక్చువల్ గా వీళ్ళది ఎవరైతే హనుమంతు ఉన్నాడో అతని సొంత గ్రామము బెల్గుప్ప మండలం హనుమరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. అయితే సుకన్యతో వివాహం జరిగిన తర్వాత కళ్యాణదుర్గంలోని పాత ఊరుకు వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే వీళ్ళు సఖ్యంగా సాగేటువంటి కుటుంబంలో ఒకసారిగా కుంపటి ఏర్పడినట్టయింది. అయితే ఈ భర్త ఇతరులతో వివాహేతర సంబంధం ఏర్పాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు అనేటువంటి విధంగా ఆరోపిస్తూ సుకన్య పిల్లల్ని కూడా మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేసింది. అయితే వీరి మధ్య తరచూ జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో హనుమంతును సుకన్య హతమార్చింది. హతమార్చిన తర్వాత ఏం చేయాలనేటువంటిది కూడా పాలుపడుతూ ఒకసారిగా ఆమె ఇంటి సమీపంలోనే ఏదైతే ప్రాంగణం ఉందో ఇంటి ప్రాంగణంలోనే గోచితవి పాతి పట్టేసినటువంటి పరిస్థితి. అదే 4 నెలలుగా అసలు భర్త ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటి విషయాలను కూడా ఎవరికి తెలియకుండా చాలా చాకచక్యంగా వివరిస్తూ వచ్చింది. వారి కుటుంబ సభ్యులు అంటే వారి కుటుంబ సభ్యులు కూడా తెలియకుండా ఉంది. అయితే పిల్లలు కూడా ఈ విషయంలో ఎవరికి కూడా చెప్పలేదు. పిల్లల్ని కూడా భయపెట్టినటువంటి పరిస్థితి. అయితే మొత్తం పైన ఈ రోజు కుమార్తెతో జరిగినటువంటి ఒక ఘర్షణ విషయం ఏదైతే అమృత కుమార్తె ఉందో అమృతతో గొడవ పడింది. ఈ గొడవల నేపథ్యంలోనే ఈ విషయం అంతా కూడా వెలుగు చూసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె ఎవరైతే సుకన్య ఉందో కుమార్తె బయటికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం పైన ఈ ఘటన వ్యవహారం ఒక్కసారిగా గ్రామంలో వ్యాపించింది. పెద్ద ఎత్తున ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో హనుమంతుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గుట్టు చప్పుడు కాకుండా దీన్ని బయటపడకుండా చాలా చాకచక్యంగా సుకన్య తీరుకు సంబంధించి సుకన్య తీరుకు సంబంధించి స్థానికులు అలాగే ఇంటి పక్కన ఉండేటువంటి వారు ఏం చెప్తున్నారు? ఈ 4 నెలల సమయంలో ఏం జరిగింది? ఆ హత్య అనంతరం కూడా అనుమానం రాకుండా ఏ విధంగా మేనేజ్ చేసిందనే దానికి సంబంధించి. మురళి, సాధారణంగా ఏదైనా హతమార్చిన తర్వాత ఎక్కడైనా సమీప ప్రాంతాల్లో మృతదేహాన్ని పడవేయడం కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేటువంటి విధంగా కూడా చేస్తుంటారు. అయితే అలా కాకుండా ఒక్కసారిగా ఇంట్లో భర్తను హతమార్చినటువంటి
ఆ భార్య ఈ విషయాన్ని ఏమాత్రం బయటకు పొక్కకుండా ఒక్కసారిగా ఆ ఇంటి సమీపంలోనే అందులో గోతి తీసి ఆ మృతదేహాన్ని పాతి పెట్టడం వల్ల దీన్ని గుర్తించడానికి కూడా వీలు లేకుండా పోయింది. స్థానికులు కూడా నిజంగానే భర్త ఎక్కడన్నా వెళ్ళిపోయాడా, ఎందుకంటే ఈమె చాలా చాకచక్యంగా పిల్లలతో పాటు స్థానికులకు కూడా తన భర్త ఇతరులతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు, ఈ క్రమంలోనే ఇతరులను తీసుకొని వెళ్ళిపోయాడు అనేటువంటి విధంగా ఆ భర్త పైన ఆరోపిస్తూ చుట్టుపక్కల వాళ్ళని కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి. అయితే చాలా మంది నిజమే హనుమంతు ఇతరులతో సంబంధాలు పెట్టుకొని ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనేటువంటి విధంగా కూడా వారు కూడా నమ్మినటువంటి పరిస్థితి. అయితే పిల్లలను కూడా నమ్మించి ఈ రోజు పిల్లలు కూడా ఆమెకు సుకన్యకు సంబంధించినటువంటి కుమారుడు కూడా చెప్తున్నాడు, మీ నాన్న ఇతరులతో సంబంధాలు పెట్టుకొని ఆమెతో కలిసి వెళ్ళిపోయాడు, నాకు కళ్యాణదుర్గంలో కూడా కనిపించాడు అనేటువంటి విధంగా కూడా ఆ పిల్లలతో కూడా ఈ విధంగా మొదలుపెడుతూ వచ్చినటువంటి నేపథ్యంలో నిజంగానే తండ్రి ఇతర ప్రాంతాలకు వేరే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడేమో అనేటువంటి విధంగా కూడా పిల్లలు కూడా భావించారు. మొత్తం పైన ఈ వ్యవహారం మరి కుమార్తె మాత్రం పసిగట్టినట్టు ఉంది, ఎందుకంటే తండ్రిని ఎదమార్చి తల్లే ఈ విధంగా పాతి పెట్టింది అనేటువంటి విషయాన్ని మాత్రం కుమార్తె స్మెల్ చేసినట్టుంది. అయితే ఎందుకు కుమార్తె ఇన్ని రోజులుగా ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదు అనేటువంటిది కూడా అనుమానాలకు దారిస్తుంది. అయితే కుమార్తె అమృత ఇతరులతో ప్రేమలో పడింది, ఆ ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసి ఇద్దరి మధ్య కూడా కొంత వివాదం ఘర్షణ జరిగినటువంటి నేపథ్యంలోనే వాస్తవ విషయాలు కుమార్తెనే బయటకు వెల్లడించడంతో సుకన్య పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు ఇంకా ఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒక హత్య చేసి హతమార్చి ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా పుడిచిపెట్టినటువంటి విషయంలో, ఎందుకంటే ఈ రోజు పోలీసులు కూడా చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి, పండుగ వాతావరణం ఉంది. ఇలాంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా రేపు రెవెన్యూ అధికారులని తీసుకొని సంబంధిత రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉంటారో వారిని తీసుకెళ్లి అక్కడ శవాన్ని కూడా వెలికి తీసేటువంటి అవకాశం ఉంది. దాదాపు 4 నెలలుగా మృతదేహాన్ని పాతి పెట్టడం వల్ల ఇక ఆ మృతదేహం పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది కూడా పోలీసు అధికారులు అంచనా వేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో జరిగినటువంటి ఘోరానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాత చెరువులో భర్తను చంపి ఇంటి ముందే భార్య పాతిపెట్టింది. మృతుడిని హనుమంతుగా గుర్తించారు. సుకన్యతో 2009లో హనుమంతుకు వివాహం జరిగింది. వివాహేతర సంబంధం ఉందనేటువంటి అనుమానంతో తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెప్తున్నారు. భర్త వేధింపులతో అర్ధరాత్రి రోకలిబండతో కొట్టి చంపింది సుకన్య. హనుమంతు శవాన్ని ఇంటి పెరట్లో పూడ్చిపెట్టినట్లుగా చెప్పింది. విషయం బయట చెబితే చంపేస్తానంటూ కూతురు అమృతకు వార్నింగ్ ఇచ్చింది. కానీ అమృతకు సుకన్యకు మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో తాను సుకన్య భర్తను చంపినటువంటి విషయం వెలుగు చూడటంతో తాను వెళ్ళి పోలీసులకు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది.